రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించిందని, ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని జగనన్న అమలు చేశారని, ప్రజలంతా మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మర్రిపాడులో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసరా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి వారితో స్వయంగా మాట్లాడారు. మర్రిపాడు మండలంలో 4వ విడుదల ఆసరా పథకం గురించి దాదాపు 18 కోట్లు మొత్తం ఈ ఒక్క మండలంలోనే ఈ పథకం వల్ల మహిళలందరూ లబ్ధి పొందారు. ఇది చివరి ఇన్స్టాల్మెంటు ఈ పథకానికి. ముఖ్యంగా దాదాపు 450 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, ముఖ్యంగా 5000 బెనిఫిషరీస్ ఈ స్కీమ్ ద్వారా. ఇప్పుడు మీరందరూ గమనిస్తే ఇండియాలో మన ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టాప్ పర్ఫార్మింగ్ అనమాట. దాదాపు 0.2 డెలిక్వెన్సీ రేట్, అంటే కట్ట లేకుండా పరిస్థితి ఓన్లీ 0.2%. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 18% దాకా పెరిగింది. అంటే ఒక 100 మందిలో దాదాపు 20 మంది డిఫాల్ట్ రేట్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు కట్టలేక రకరకాలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కొలాప్స్ అయిపోయి ఆ సిస్టమే కొలాప్స్ అయిపోతాం. అట్లాంటి పరిస్థితులు చూసి మన ముఖ్యమంత్రి గారు ఆసరా అనే పథకం తీసుకొచ్చేసి మళ్ళీ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో కష్టపడిన తర్వాత నంబర్ 1 అయిపోయి 0.2% పడింది మన డెలిక్వెన్సీ. అంటే టాప్ పర్ఫార్మర్స్ అన్నమాట. అసెట్ రేషియోలో నంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది. తప్పకుండా మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు 175కి 175 తప్పకుండా కానుగ్గా ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆత్మనిర్భరంగా మీరు మేకపాటి గారు మైనింగ్, మట్టి, ఇసుక మాఫియా ప్రోగ్రామ్ చేసి ఆరోపించారు. ఆ పైనకి తెలియదేమో, ఎవరు నేను కూడా చూశాను, ఎవరు వెనకాల నుంచి చిట్టి ఇచ్చారు, చదివారు, వెళ్ళిపోయారు. పూర్తిగా తెలియదు అనుకుంటున్నాను. తెలిస్తే ఆ విధంగా మాట్లాడడంతో నేను భావిస్తున్నాను. దాంతో మళ్ళీ ఇంకోసారి మీరు ఓటు వేస్తారని అనుకుని 5 సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత ఒక్కసారి గుర్తొచ్చారు మీరు అందరూ. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూడండి. చెప్పినట్టు నవరత్నాలని చెప్పినారు, ప్రతి ఒక్కటి అమలు చేశారా లేదా? మీ ఊళ్ళో స్కూల్ కట్టారా లేదా? మీకు చెప్పినట్టు ప్రతి ఒక్క పథకం చేశారా లేదా? వాలంటీర్ వ్యవస్థ పెట్టి, సచివాలయ వ్యవస్థ పెట్టి, ప్రతి ఒక్కరికి ఒక 50 కుటుంబాలకు వాలంటీర్ పెట్టి ఎవరికి మళ్ళీ అడుక్కునే పరిస్థితి లేకుండా చేశారు మన ముఖ్యమంత్రి గారు. చేశారు లేదమ్మా? ఇన్ని చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వచ్చి రాష్ట్రం నష్టమైపోతుంది, శ్రీలంకలాగా అయిపోతుంది, ఇవన్నీ ఆపేసేయాలి, వాలంటీర్ మీద ఆరోపణలు చేసి తీసేయాలని చెప్పడం జరిగింది. మాజీ మంత్రి స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం అభ్యర్థిగా శాసనసభకి ఎన్నిక